రక్షణ సైన్యం చర్చ సంస్థాపక దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ జి థామస్ సియోను కుమారి సంఘ కాపరి జె క్రీస్తుదాసు తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి రక్షణ సైన్యం పతాక ఆవిష్కరణ చేశారు. రక్షణ సైన్యం ఆలయ సంస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 1865 సంవత్సరం జూలై 2వ తేదీన స్థాపించబడిన రక్షణ సైన్యం ఇప్పుడు 134 దేశాలలో విశేష సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నట్లు చెప్పారు. సమాజంలో అందరూ ప్రేమతో కలిసి జీవించాలని, అప్పుడే శాంతి స్థాపన జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జయరాజ్ కుమారి సంఘ పెద్దలు బట్టు జకరయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహరావు, రుద్రపాటి ఆశీర్వాదం గృహ సమితి సభ్యులు పిల్లి నిర్మలా నిరంజన్, పిల్లి స్వాతి, రుద్రపాటి వాణి, కర్రి వాణి, దిడ్ల లీలావతి, యవనస్తులు, కమిటీ సభ్యులు, సండే స్కూల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సంస్థాపకుల రోజు జరుపుకుంటున్నటువంటి అంతర్జాతీయ రక్షణ సైన్య వీరులందరికీ మా శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఇండియా సెంట్రల్ టెరిటరీ తెనాలి మండల ప్రతి సంఘమునకు, సేనస్థానమునకు నా యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. 160వ సంవత్సరము వార్షికోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. అనేకమైన ఆత్మలు, నశించే ఆత్మలు రక్షించబడ్డాయి. ఇంకనూ రక్షించబడులాగున మనం అందరము ఏకాత్మతో ప్రార్థన చేయాలని నేను మండల నాయకులుగా కోరుచూ ఉన్నాను. ఈ తెనాలి మండలము ఐతానగర్ సెంట్రల్ కోర్ ఈరోజు ఈ సంస్థాపకుల రోజు ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ సంఘమును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు రక్షణ సైన్యం ఫౌండర్స్ డే. ఈ రక్షణ సైన్యం 1865 జూలై 2వ తారీఖున స్థాపించబడి శాఖోపశాఖలుగా విస్తరించబడి 134 దేశాల్లో ఈ సైన్యం జెండా ఎగరవేయబడుతుంది. ఈ నేటికి 160వ సంవత్సరం. నేటికి 160వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా డీసీ గారికి, డీసీఎమ్మ గారికి, కోర్ ఆఫీసర్ గారికి, కోర్ ఆఫీసరమ్మ గారికి, గృహ సమితి వాళ్ళకి, సంఘ పెద్దలకు, తోటి సంఘ పెద్దలకు, అందరికి, యూత్ వారికి అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ